నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవడిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో అంతరాత్మలో జగన్ మగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయ్యా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెక్కుతాడు ఏంటండి అని అడుగుతా అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం, నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు ఏమిటి రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు, తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు, రాసుకో. వాళ్ళు చెప్తున్నా, ఈ మాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది 4వ పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా. అక్కడ దాకా ఎందుకు? బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉండవా? ఎన్ని దొంగ మాటలయ్యా నాకు అర్థం కాలేదు.